హాయ్ అండి, అందరికీ నమస్తే. వారణాసి నుంచి ఒక చిన్న అప్డేట్ అనమాట. అప్డేట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ పాయింట్స్ అనేటివి. సో చాలా రోజులైంది కాబట్టి ఈ యొక్క వారణాసి గురించి మాట్లాడి ఈ వీడియోలో కొన్ని మీకు ఆసక్తికరమైన విషయాలు చెప్పబడుతుంది, ఓకేనా? అది కాకుండా మన ఇటీవల విజయేంద్ర ప్రసాద్ గారు అంటే రాజమౌళి గారి వాళ్ళ ఫాదర్ అనుకుంటా, సో ఒక ప్రెస్ మీట్ ముందు మనకు ఆల్రెడీ తెలిసిందే చెప్పడం అనేది జరిగింది. అదే పెద్ద అప్డేట్ ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అది వైరల్ అవుతుంది అనమాట. ఒక అతను అడగతాడు అనమాట. సో విజయేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క వారణాసి మూవీలో లాస్ట్ 30 minutes అంటే 30 నిమిషాలు మన ఇండియాని షేక్ చేసే మూమెంట్ ఉంది అని అన్నారు కదా. సో అది దేని గురించి ఏంటి అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఆల్రెడీ గ్లోబ్ టాటర్ ఈవెంట్ లో రాజమౌళి గారు మనకు ఒక చిన్న హింట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో మన మహేష్ బాబు గారు రాముడు వేషం వేస్తున్నాడు, అది లాస్ట్ లో అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది, రాముడు వేషం వేస్తున్నాడు మహేష్ బాబు గారు అని. సో మళ్ళీ కొత్తగా మన విజయేంద్ర ప్రసాద్ గారు రాముడు వేషం వేస్తున్నాడు, అది చాలా కొత్తగా ఉంటుంది, 30 నిమిషాలు మిమ్మల్ని వేరే ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ అండి, దీనికి కొన్ని సినిమాలు కూడా నిదర్శనం అనేది తీసుకోవచ్చు అనమాట. సో అవేంటో కూడా చెప్తాను, ఎవరు మిస్ చేయదు. ఆల్రెడీ ఇప్పుడే చెప్పేశాను మొత్తం. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకున్న బ్రదర్స్ ఎవరు మిస్ చేయదు, ఓకేనా? సో చూసుకున్నట్లయితే మనం ఇటీవల ఇండియానా జోన్స్ కానీ మళ్ళీ కొన్ని పోర్టల్ సినిమాలు అనేటివి మీరు చూసే ఉంటారనమాట, టైం ట్రావెల్ సినిమాలు అనమాట. సో ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే ఒక చిన్న పోర్టల్ ద్వారా వెళ్తారు చాలా మంది, చాలా రకాలకి. ఇప్పటికీ నేను చాలా వీడియోలలో చెప్పేసే ఉన్నా. సో మళ్ళీ వచ్చి త్రేతాయుగంలో ఈ యొక్క రామాయణం అనేది జరుగుతుందని. అక్కడికి వెళ్ళాలంటే ఎవరి తరం కాదనమాట, అది టైం ట్రావెల్ చేసి వెళ్ళొచ్చు. అది ఒక పోర్టల్ రూపంలో, ఓకేనా, ఒక బ్లాక్ హోల్ రూపంలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో బ్లాక్ హోల్ ఓపెన్ అయిన తర్వాత, పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు అనమాట వేరే యుగంలోకి. అది మన మహేష్ బాబు గారు మళ్ళీ వచ్చి ఈ యొక్క కుంభ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజు సుకుమారన్, సో వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అది త్రేతాయుగం. ఈ యొక్క యుగాలు 4 రకాలుగా ఉన్నాయి, ఓకేనా? ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, క్లారిటీగా చెప్పున్నాను అండి. నిజంగా 7000 BC అంటే ఏంటి, 5000 BC అంటే ఏంటి, దానికి పెద్ద హిస్టరీ ఉంది. మనకు రాజమౌళి గారు ఆ యొక్క ట్రైలర్లోనే అంటే టైటిల్ గ్లిమ్స్లోనే ఒక పెద్ద హింట్ అనేది ఇచ్చేసాడు అనమాట. సో నేను ఒక 12-13 నిమిషాలు వీడియో చేశాను దాని గురించి, ఆల్రెడీ చేశాను. సో ఈ యొక్క మీనింగ్స్ ఏంటి అని చెప్పి, త్రేతాయుగం అంటే ఏంటి, ద్వాపర యుగం అంటే ఏంటి, కలియుగం అంటే ఏంటి, సత్యయుగం అంటే ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్పున్నాను అనమాట. ఈ యుగాలు తెలుసుకుంటే ఈ యొక్క త్రేతాయుగం అనేది తెలుస్తుంది అనమాట. సో సత్యయుగం అంటే ఏంటో లేదండి, మనుషులు దేవుళ్ళు జీవించే కాలం అనమాట. ఈ యొక్క త్రేతాయుగం అంటే ఏంటంటే, సో మనిషికి మనస్పార్థాలు వచ్చి యుద్ధాలు అనేటివి జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ మన రామాయణ యుద్ధమే తీసుకోవచ్చు, దాన్ని త్రేతాయుగం అంటారనమాట. అందుకే విజయేంద్ర వరప్రసాద్ గారు ఆ మాట చెప్పడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ఒక హింట్ అనేది దొరికేసింది అనమాట. సో ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ అండి, ద్వాపర యుగం అంటే ఏంటంటే మహాభారత యుద్ధం అనేది జరిగింది, దాంట్లో కృష్ణుడు మెయిన్ పాత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు. కలియుగం అంటే ఏంటంటే, సో ఆల్రెడీ మీకు తెలిసిందే, కలియుగం అంటే ఆడ మగ తేడా తెలియకుండా ప్రవర్తిస్తారు బ్రో అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో దాన్నే కలియుగం అంటారనమాట. ఈ యొక్క కలియుగంలో మహావిష్ణువు అయిన మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా రకాలుగా చాలా ఇదిగా అవతారాలు అయితే ఎత్తాడనమాట. అది మీకు అందరికి తెలిసిందే. సో అది పెద్ద మ్యాటర్ ఉంది, సో దాన్ని అంతా వదిలేసింది. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు. మన విజయేంద్ర ప్రసాద్ గారు హింట్ ఇచ్చినట్లయితే ఒక 30 నిమిషాలు ఉంటుందని చెప్పాడు కదా. ఈ యొక్క 30 నిమిషాలు ఎందుకు తీసుకున్నాడంటే, ఆ యొక్క ఇండియానా జోన్స్ లో కూడా ఆ పోర్టల్ ఏదైతే ఉంటుందో వీళ్ళు టైం ట్రావెల్ చేస్తారనమాట. ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళిపోవచ్చు, ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఒక 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ యొక్క ఇండియానా జోన్స్ లో 30 minutes సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. అంటే మూవీ అనేది సేమ్ ఇదే విధంగా ఉండదు, కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఈ విధంగానే వస్తుంది కదా, లైన్ అనేది ఈ విధంగా వస్తుంది కదా. సో అది దాని ప్రకారంగా చెప్తున్నాను అనమాట. అంటే 100లో ఒక 1% కూడా ఉండదు, ఒక 3/4% అనేది ఉంటుంది. సో మీకు ఒక చిన్న హింట్ అనమాట, అదొకటి ఉందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే మన విజయేంద్ర ప్రసాద్ గారు ఆ యొక్క 30 నిమిషాలు అని చెప్పి ఎందుకు పెట్టాడంటే, ప్రతి ఒక్క ఇంగ్లీష్ పిక్చర్లో కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా రకాలుగా చాలా ఇదిగా మాట్లాడుకోవచ్చు. మనం ప్రతి ఒక్క యాక్షన్ సీన్ వస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 నిమిషాలని సీట్లకి అతుక్కుపోయేటట్టు చేస్తారనమాట, ఓకేనా? ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ మీరు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ నిజంగా అసలు
గూస్ బాంబ్స్ వచ్చేటట్టుగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పుకోవాలంటే వ్యాన్ హెల్సింగ్ కానీ, అవెంజర్స్ కానీ, ఓవర్లార్డ్ కానీ, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ కానీ, జ్యూన్ కానీ, సో ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా సినిమాలు ఉన్నాయి. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ కానీ, హ్యారీ పోటర్ కానీ. సో ఇటువంటి సినిమాస్ ఏంటంటే ఆ టైం ట్రావెల్ అని చెప్పి ఒక మూవీ కూడా ఉంది. మళ్ళీ వచ్చి మూన్ ఫాల్ ఉంది, సెవెంత్ సన్ అని చెప్పి ఒక మూవీ ఉంది. చాలా సినిమాలు ఉన్నాయి మనం చూసిన సినిమాలు. 2012 సినిమా కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ ఓకేనా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే వాళ్ళ హింట్ అది, అంటే జనాలని మైమరిపించడం అనమాట. సో ఒక ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళాలంటే ఆ యొక్క 30 నిమిషాలు ఒక ఆడియన్స్ చూస్తున్నంతసేపు అబ్బో వావ్ అని చెప్పి ఈ విధంగా రావాలని మాటలు, ఓకేనా. సో ఆ విధంగా రావాలంటే మన మహేష్ బాబు గారిని రాముడుగా కనిపించాలి. జస్ట్ ఓన్లీ ఒక నంది మీద కనిపించిన దానికే ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఆ యొక్క గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ చూడంగానే ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఆ యొక్క CCXP ప్రమోషన్ వీడియో చూడంగానే మన ఇండియా మొత్తం షేక్ అయ్యింది, ఓకేనా. ఇప్పుడు వచ్చిన సినిమాలలోకెల్లా ది బెస్ట్ హైలీ ప్రమోషన్స్ వీడియో సినిమా చేసుకున్నది ఏదైతే ఉందో వారణాసి, అది నో అబ్జెక్షన్ అనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, సో దీని గురించి అదర్ కంట్రీలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మాట్లాడుతున్నారు అనమాట. ఈ యొక్క మూవీ ఆగస్ట్ లోపల కంప్లీట్ అయిపోతుంది ప్లాన్ ఏ. ఒకవేళ కంప్లీట్ కాకపోతే సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ప్లాన్ బి. అంతా క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఇంకా డబ్బింగ్ మొత్తం అంటారా, ఈ యొక్క మూవీ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిన తర్వాత మిగతా డేస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డేస్లలో డబ్బింగ్ అనేది కంప్లీట్ చేస్తారనమాట. మెయిన్ లాంగ్వేజ్ వచ్చి మన తెలుగే, తర్వాత అదనంగా హిందీ, కన్నడ, ఇవన్నీ చిన్న చిన్న లాంగ్వేజ్లు అండి. సో ఇక మిగతా లాంగ్వేజ్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అధికారికంగా వీళ్ళు ప్రకటిస్తారు, అవి వస్తాయి. వీళ్ళు అది కాకుండా ప్రమోషన్స్ అనేవి చాలా గట్టిగానే చేసుకుంటారు. నెక్స్ట్ లెవెల్లో చెప్పాల్సినంత అవసరం లేదు. గూస్ బాంబ్స్ అనమాట. ఏదైనా సరే వారణాసి గురించి వింటుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట. అది కాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క అండర్ వాటర్ సీక్వెన్స్, ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో 10,000 మందిని పెట్టి వీళ్ళు సాంగ్ అనేది క్రియేట్ చేశారనమాట. అది నెక్స్ట్ లెవెల్, ఓకేనా. 150 వాటర్ ట్యాంక్స్ తీసుకున్నారని చెప్పి అంటే డిమాండ్ చేశారనమాట. తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు. సో 10,000 మంది ఆ యొక్క అండర్ వాటర్ లో నిలిచి ఆ యొక్క సాంగ్, అది అసలు సాంగ్ లేకపోతే మహేష్ బాబు గారితో ఏమన్నా ఫైట్ సీన్ అనేది చేస్తున్నారా అనేది తెలియట్లేదు అనమాట. అదొకటి ఉందన్నమాట. సో ఏదో ఒక ఎలిమెంట్ని వాడి మన జనాలకి కొన్ని రోజులు వారణాసి గురించే మాట్లాడుకునేటట్టు చేస్తాడా మన రాజమౌళి గారు అని చెప్పి ఇక్కడ డౌట్గా అయితే ఉందన్నమాట. వన్స్ ఈ యొక్క మూవీ వచ్చిన తర్వాత, వారణాసి మూవీ రిలీజ్ అయిన తర్వాత హైలీ విజువల్తో వస్తుంది కాబట్టి, యానిమేషన్ మోటార్ క్యాప్షన్తో డిజైన్ చేసి హైలీ విజువల్తో వదులుతున్నారు కాబట్టి ఐమాక్స్ థియేటర్లలో తొలి భారతీయ సినిమా. సో ఐమాక్స్ కెమెరాతో తీస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ యొక్క ఐమాక్స్ థియేటర్ని క్రియేట్ చేసి వదులుతున్నారు కాబట్టి 2027లో. సో ఎప్పుడైతే ఈ మూవీ రిలీజ్ అవుతుందో ఈ యొక్క మూవీ గురించి మాట్లాడుకుంటారు ఒక 10 సంవత్సరాల దాకా. ఎందుకంటే రాముడి వేషం ఉందన్నమాట. రాజమౌళి గారు మహేష్ బాబు గారిని దేవుడిని చేసేస్తారు. మామూలుగా రియల్ గానే దేవుడు, అది తెలిసిందే అందరికీ, దేవుడే నిజంగా. సో ఈ దెబ్బతో మన మహేష్ బాబు గారు దేవుడైపోతాడు అనమాట. ఇక ఈ యొక్క RRR కానీ, బాహుబలి కానీ, మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో, వచ్చే సినిమాలు అయితే నేను చెప్పట్లేదు, పాత సినిమాల వరకే చెప్తున్నాను అనమాట. సో ఆ సౌండ్ అనేది ఏది వినబడదు, మొత్తం బాబు సౌండే వినబడుతుంది అనమాట, మొత్తం మహేష్ బాబు గారి. సో వారణాసి వారణాసి వారణాసి, రాముడు 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 రాముడు, గొడవలు పెట్టుకునే వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు, ఇవన్నీ వస్తాయన్నమాట. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ నేను నిజంగా చెప్తానండి, బీ స్ట్రాంగ్, అందరూ స్ట్రాంగ్గా ఉండండి, వెనుక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. సో అదనమాట. ఇక చెప్పాలంటే వీళ్ళు 10,000 మంది షూటింగ్ అనేది చేస్తున్నారు కదా, దీన్ని కూడా ఒక విజువల్ పరంగా చూసుకోవచ్చు. మీరు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ 7, 6 సినిమా అయితే ఉంది, ఒకటి పార్ట్, లాస్ట్ పార్ట్. సో దాంట్లో యానిమేటర్ మోషన్ క్యాప్చర్ అనేది వాడారనమాట. ఆ యొక్క విలన్ కి వాడారు. ఆ జుట్టు అనేది నీళ్ళలోనే తీశారు. ఆ సినిమా మొత్తం విలన్ కనిపించినప్పుడల్లా నీళ్ళలోనే తీశారు సినిమాని మొత్తం. సో అదనమాట. ఆ యొక్క జుట్టు అనేది కూడా నీళ్ళలో ఇలా ఎగురుతుంటది కదా, ఆ మోషన్ అనేది వస్తుంటది కదా. సో ఆ యొక్క మోషన్ ని, ఆ వాటర్ అంతా డిలీట్ చేసి బయట మాట్లాడుతున్నట్టు చేశారనమాట. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అదే విధంగా కనిపించబోతున్నాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఇదండి అప్డేట్ అనేది. మీకు చాలా వరకు వర్త్ అనిపిస్తే ఓకేనా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటూ వారణాసి గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. నేను చెప్పిన విధంగా ఎవరు చెప్పుకుంటారు నాకు తెలిసి, అదే నా ఫీలింగ్ అనుకుంటున్నాను నేను. సో అదనమాట, మిమ్మల్ని మెప్పించడమే నా పని. ఓకేనా, బాయ్.